అందరికీ నమస్కారం. టాపిక్‌లోకి వెళ్ళే ముందు నేను ఒక చిన్న సంఘటన మీతో పంచుకుంటాను. సుమారు 100 సంవత్సరాల క్రితం. అది ఒక ఎండాకాలం మధ్యాహ్నం. ఒక చిన్న బాలుడు తన అన్నయ్యలతో కలిసి ప్రయాణిస్తున్నాడు. దారిలో ఆ బాలుడికి విపరీతమైన దాహం వేస్తుంది. వారు మంచినీటి కోసం అటు ఇటు వెతుకుతారు. అప్పుడు వాళ్ళకి ఒక బావి కనిపిస్తుంది. సరే అక్కడికెళ్ళి మంచినీళ్లు తాగుదాం అని అనుకునేటప్పటికి అక్కడున్న ప్రజలు వచ్చి ఆ అబ్బాయిని నీళ్లు తాగకుండా ఆపేస్తారు. ఎందుకు అంటే అతడు ఒక నిమ్న జాతికి చెందినవాడు కావడం చేత. సరే వారు తొందరగా ప్రయాణం కొనసాగించడానికి ఒక ఎడ్ల బండిని ఆపుతారు. చివరకు ఆ ఎడ్ల బండివాడు కూడా వారిని ఎక్కించుకోవడానికి నిరాకరిస్తాడు. మీరు అంటరాని వారు, మీరు నా బండి ఎక్కితే నా బండి మైల పడిపోతుంది అని చీత్కరించుకుంటాడు. ఆ చిన్న పిల్లవాడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలాగే దాహంతో, ఆకలితో కొన్ని మైళ్ళ దూరం నడుచుకుంటూ వెళ్తాడు. ఆ రోజే ఆ బాలుడు ఒక నిర్ణయం తీసుకుంటాడు. తనకు జరిగిన ఈ అవమానం, ఈ కన్నీళ్లు భవిష్యత్తులో ఏ భారతీయ బిడ్డ కళ్ళలో రాకూడదు అని. ఆ బాలుడే మన రాజ్యాంగ నిర్మాత, విశ్వ మానవ సౌభ్రాతత్వానికి నిలువుటద్దం అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ గారు ఈ విధంగా చెప్పారు. ఒక వ్యక్తి గొప్పతనం అతని పుట్టుకతో కాదు, అతని నడవడిక మరియు గుణగణాలతోనే నిర్ణయించబడుతుంది. మరియు మనుషులందరూ సమానం అనే గొప్ప సూత్రాన్ని మన రాజ్యాంగంలో పొందుపరిచిన మహనీయుడు ఆయన. కాబట్టి ఆయన మార్గదర్శకత్వాలు ఒక కులానికి, ఒక మతానికి పరిమితం చేయకూడదు. కుల మతాలకు అతీతంగా మనిషిని మనిషిగా గౌరవించే సమాజం కోసం ఆయన చేసిన పోరాటం ప్రతి పౌరుడికి స్ఫూర్తిదాయకం. దేశం అభివృద్ధి చెందడం అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు. పౌరుని నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అని డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు. కాబట్టి సజ్జన్ సమాజ్ రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న వ్యక్తులను రాజ్యాంగానికి సంబంధించిన విధులు, బాధ్యతల అవగాహనతో వారికి సజ్జన పౌరులుగా మరచటానికి ప్రయత్నిస్తుంది. అంబేద్కర్ గారు మనకు 3 ప్రధాన సూత్రాలు ఇచ్చారు. అవి 1 విద్యను పొందండి అంటే ఎడ్యుకేట్. మన సమాజంలో ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందేలా చూడాలి. 2 పోరాడు అంటే అజిటేట్. ఎక్కడ అన్యాయం జరిగినా పౌరులుగా మన గొంతు ఎత్తాలి. సామాజిక మార్పు కోసం శాంతియుతంగా, రాజ్యాంగబద్ధంగా పోరాడాలి. 3 సంఘటించు అంటే ఆర్గనైజ్. కుల మతాలకు అతీతంగా అందరం ఐకమత్యంగా ఉండి ఒక బలమైన నవ సమాజాన్ని నిర్మించాలి. చివరగా అంబేద్కర్ గారు చూపిన బాటలో నడవటమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి. ధన్యవాదాలు.